హాయ్ అండి. ఈరోజు కోడి కాళ్ళు అండి. ఇవి చూడండి, కోడి కాళ్ళ కూర. ఇది ఫ్రైలా చేసామండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చింది. మీరు కూడా వండుకొని తినండి. మీరు కూడా వండుకొని తిని ఇలా ట్రై చేయండి. మీరు కూడా మంచిగా వండుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిద్ది. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా అంటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది, న్యూట్రిషన్ ఫుడ్ ఫ్రెండ్. ఇది చాలా అంటే చాలా, దీంట్లో ఒకలాంటి మూలిక ఉండిద్ది కదా, అది మన మోకాళ్ళు నొప్పులు అంటే అలాంటివి, మన బాడీ పెయిన్స్ అలాంటివి అన్నిటిని తగ్గించింది. చాలా మంచిది. ఇది చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది అప్పుడప్పుడు తినండి, చాలా మంచిది. ఇది కావాలంటే మీరు గూగుల్లో చూసుకోండి, తెలిసిపోయిద్ది మీకు ఏది తినాలి ఏందనేది. ఇది వీడియో చాలా చూడండి, అందరూ చూసి వండుకొని తినండి. ఓకేనా? అప్పుడప్పుడు నెలలో అంటే 2 నెలలకు 3 నెలలకి నెలకు ఒకసారి అలా తినండి. కాకపోతే ఇది వేడి ఎక్కువ చేసిద్ది. ఇది మజ్జిగ ఎక్కువ తాగాలి. కానీ చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. అంటే మనం ఇప్పుడు ఈ కాళ్ళ కూర సూపు పెట్టుకొని తాగినా కానీ అది చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అది మనకు ఆరోగ్యానికి మంచిది. ఓకేనా? మీకు అందరికీ ఇలా వండుకొని తినండి. తిన్నాక మీ అందరికి నచ్చిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. మీరు అందరూ వండుకొని తిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అది కోడికాళ్ళు ఫ్రెండ్స్. ఆల్రెడీ కోడికాళ్ళు వండకముందే మా కోడిని కాళ్ళని మంచిగా నీళ్ళల్లో, వేడి నీళ్ళు కాగబెట్టి నీళ్ళల్లో కోడికాళ్ళు వేసి దానిపై తోలంతా తీసేసి మంచిగా నీట్గా కడిగేసి 2 ముక్కలుగా కట్ చేసాం ఫ్రెండ్స్. అవి ఆల్రెడీ పెట్టాను ఛానల్, అవి లింక్లో ఉంటాయి, చూడండి. దీన్ని ఎలా వండుకోవాలో దీని ప్రాసెస్ అంతా చెప్తా ఫ్రెండ్స్. ఈ కోడికాళ్ళల్లో కొంచెం పొయ్యి మీద బాండీ పెట్టేయాలి. బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. రెండు ఎండుమిరపకాయలు వేయాలండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఈ కోడికాళ్ళు వేయాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేయాలి సరిపడా. వేసిన తర్వాత మనం ధనియాల, చెక్క, లవంగ, యాలక్కాయ కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇక ఈ కోడికాళ్ళు వేగుతాయి కదా, ఆ కోడికాళ్ళు వేగేటప్పుడు నూనె అంతా బయటకు వచ్చింది. దాంట్లో వాటర్ అంతా పోయి నూనె బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా కొంచెం అటు ఇటు అని కొంచెం మధ్యలో గుంటలాగా చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగనిచ్చేసి ఈ తర్వాత సరిపడా కారం వేయాలి. తర్వాత ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నీకు ఉప్పు కారం సరిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఇక సిమ్లో పెట్టేయాలి. వాటర్ అయితే పోయకూడదు దీనికి. వాటర్ పోయకుండా, ఇది ఫ్రై లాగా అనమాట. వాటర్ పోయకుండా మనం ఇలా వండుకోవాలి. వాటర్ పోయకుండా వండుకున్నాం అనుకో ఫ్రై లాగా వచ్చింది. తర్వాత ఇంకా మనం కొంచెం సేపు ఉన్నాక దాంట్లో మనం ధనియాలు, చెక్క, లవంగా ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడి లాస్ట్ని వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత దీంతోపాటు కొంచెం కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవాలి, ఎండు కొబ్బరి, అవి కూడా వేయాలి. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ ఉంది కదా, కచ్చపచ్చగా దంచేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పేస్ట్ కూడా వేసాము దీంట్లో, ఎండు కొబ్బరి పొడి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకోండి. న్యూట్రిషన్ ఫుడ్ ఫ్రెండ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో మీరు తినాలనుకుంటే ఇలా ఫ్రై లాగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. లేదంటే దీన్ని ఏం చేయాలంటే మనము కొంచెం టమాటా రసం కానీ, మిరియాల రసం కానీ, లేకపోతే చింతపండు అదే పచ్చి పులుసు కానీ ఇవి పెట్టుకొని అయినా తినవచ్చు. లేదంటే ఇలాగే ఇలా తింటే చాలా ఎక్సలెంట్గా ఉండేది, చాలా టేస్టీగా ఉండేది. ఆ పులుసులతో తింటే దీని టేస్ట్ తెలియదు మనకి. మనం ఇలా వండుకొని దీంతోనే అన్నం తినేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వాయిస్ కొంచెం క్లారిటీ రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం గొంతు నొప్పి, జలుబు చేసి ఆన్సర్లు ఉన్నాయి నాకు, అందుకే గొంతు సరిగా రాదు, ఏమనుకోవద్దు. చూడండి, నా ఛానల్ అన్నీ లింక్లో పెట్టాను. చాలా వంటల ఛానల్ ఫ్రెండ్. న్యాచురల్ ఫుడ్లు అన్నీ నాయి. చూడండి, మనం మామూలుగా వండుకునే ఫుడ్సే. మీరు కూడా ఇలా వండుకొని తినండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి.
చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా మంచిగా ఉండేది ఫ్రెండ్స్. చూడండి, అది ఉట్టి కూడా తినేసేయచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. కీళ్ళ నొప్పులు అలాంటివి రావు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ వేడి ఎక్కువ ఫ్రెండ్స్, వేడి మజ్జిగ వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇది ఎండాకాలం కదా, ఇంకా వాటర్ ఎక్కువ తాగండి, హెల్తీగా ఉండండి. ఈ సంవత్సరం బాగా ఎండలు ఎక్కువైనాయి, అందరూ వాటర్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్, మజ్జిగ ఎక్కువ తాగండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదిగో కోడికాళ్ళ కూర మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను చాలా కష్టపడి వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్, వ్యూస్ తక్కువ అయ్యారు, సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు. కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్ని ఫ్రెండ్స్. మా వారు అక్కడే జాబ్ చేస్తాడు. ఇక ఖాళీగా ఉండలేక ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, చూడండి, నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి, నన్ను కూడా ప్రోత్సాహం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉండిద్ది, మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఇలా వండుకొని తినండి. కోడి కాళ్ళ కూర ఏందని మీరు అనుకోవచ్చు, మీరు ఒకసారి వండుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ శాతం చాలా మంది వండుకొని తింటారు ఫ్రెండ్స్. ఇది కొంతమంది తినరు, కొంతమంది తింటారు, కానీ అందరు తినాలి, చాలా మంచిది, చాలా బాగుంటుంది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ నచ్చిద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది, మీకు నచ్చిద్ది. ఇదిగో చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అదిగో ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. న్యాచురల్ ఫుడ్డే ఫ్రెండ్స్, మీరు వండుకోండి, ఇలా వండుకొని మీరు తిన్నాక ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.